శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శివ అనే పేరులో ఒక ప్రత్యేకమైనటువంటి అంతరార్థం దాగి ఉంది. ఈశ్వరుడిని శివలింగ రూపంలో పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి. ఈశ్వరుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడు అని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడు అని ప్రతీతి. లయకారుడు ఈశ్వరుడిని పూజించడం వలన అన్ని రకాల కోరికలు త్వరగా నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఈశ్వరుడిని కేవలం మానవులు మాత్రమే కాదు, దేవతలు, రాక్షసులు, మునులు సైతం పూజిస్తారు. నిండైన హృదయంతో జలంతో అభిషేకించిన సంతోషించి తన భక్తుల యొక్క కోరికలు తీర్చే గరళకంఠుడు. అయితే ఈశ్వరుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలని తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని చూసే ముందుగా ఓం నమ శివాయ అనే కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్నిస్తుంది. ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది విభూది. ఈ విభూదిని ధరించిన వారికి ఈశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు. 3 గీతలు అడ్డంగా భస్మాధారణ చేయాలి. విభూదిని ఇలా ధరిస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని పెద్దలు చెప్తున్నారు. ఈ విభూదిని వివిధ పద్ధతిలో తయారు చేస్తారు. ఆవు పేడను కింద పడనివ్వకుండా చేతిలో పట్టుకొని వేదమంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు. శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. ఈశ్వరునికి కేవలం విభూది మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి. భక్తి శ్రద్ధలతో శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయనకి కుంకుమను సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడిని పుట్టిస్తుంది. అందుకని కుంకుమకి బదులుగా చల్లదనాన్ని ఇచ్చే గంధముని మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగం పైన పోయకూడదు. ముఖ్యంగా ఈశ్వరునికి ఇష్టమైనటువంటి సోమవారం నాడు శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతీతి. కాబట్టి సోమవారం రోజున ఉదయం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టాలి. తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇలా చేస్తే శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై తన అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు. సోమవారం నాడు ఈశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి. కాబట్టి సోమవారం నాడు ఎవరైతే శివాలయానికి వెళతారో వారికి కష్టాలనేవి లేకుండా శివుడు వరం ఇస్తాడట. శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలో మాత్రం మిగతా ఆలయాలలాగా ప్రదక్షిణాలు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే శివుడు దేవదేవుడు, ఆ పరమశివుడు దేవుళ్ళకే దేవుడు. కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే శివుడు ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈశ్వరుని తలపై నుండి జాలువారే గంగా గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కింద ఏర్పాటు చేసిన కాల్వ గుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనం ఆ గంగను దాటాల్సి ఉంటుంది. అంతటి పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతోనే శివాలయంలో మనం ప్రదక్షిణలు చేయకూడదు అని పండితులు చెప్తున్నారు. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. ఆ శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలం ఆవు పాలతో మాత్రమే శివుడికి అభిషేకం చేయాలి. గేదె పాలను అభిషేకానికి ఉపయోగించకూడదు అని చెప్తున్నారు. ప్రతి సోమవారం నాడు ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు. చాలామంది పాలను ప్యాకెట్లో ఉంచి అలాగే శివలింగం పైన పోస్తుంటారు.
కానీ అలా మాత్రం అస్సలు చేయకూడదు. అలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చెయ్యాలి. పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకుండా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే రాగి పాత్రలో పాలు పోయటం వల్ల అవి విషతుల్యం అవుతాయి. కాబట్టి ఒక గ్లాస్లో కానీ లేదా మట్టి పాత్రలో కానీ పాలను పోసి శివునికి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం. పూజా సమయంలో శివలింగం పైన పాలు పోసిన తర్వాత మంచినీటితో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుడికి స్వచ్ఛమైనటువంటి నీటితో బిల్వ పత్రాలతో అభిషేకం చేసినా చాలు, ఆ ఈశ్వరుడు పులకరించిపోతాడు. అలా అభిషేకం చేసేటప్పుడు మన శరీరంపై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివుడి పైన పడకుండా జాగ్రత్త పడాలి. శివలింగం పైన అభిషేకం చేయడానికి స్టీల్ స్టాండ్ని ఉపయోగించకూడదు. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే మాత్రం జలాధార ఖచ్చితంగా ఉండాలి. అంటే శివలింగం పైన నీటి కుండ తప్పనిసరిగా ఉండాలి. అలా లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయకూడదు. తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైన శివలింగం ఇంట్లో ఉంచకూడదు. ఒక ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ లింగాలు ఉండకూడదని పండితులు చెప్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉంటే అనేక సమస్యలు వెంటాడుతాయి. శివుడిని పూజించే ముందు వినాయకుడికి నమస్కరించి పూజ చేయాలి. ఇంట్లో ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా గణపతి దేవుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు. శివునికి పూజలో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. ప్రతి సోమవారం నాడు ఇంట్లో పూజా సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. శివాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా మనం నంది దర్శనం చేసుకుంటాం. శివుని వాహనం అయిన నంది చెవిలో మన కోరికలను చెప్పటం వల్ల అవి ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెప్తున్నారు. ఆ పరమశివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి ఆయన తపస్సుకు భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారానే మన సందేశాలను శివునికి తెలియజేయాలి. అందుకని దేవాలయాల్లో శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. కాబట్టి నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తాడని పండితులు అంటున్నారు. అయితే నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రం, మన పేరు, మన కోరిక చెప్పాలి. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి వివాహం ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది. తెల్ల జిల్లేడు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే తొందరగా కరుణిస్తాడని పండితులు తెలియజేస్తున్నారు. జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంది. శివుడిని పూజించిన ఈ పుష్పాలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు. నందివర్ధనం పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. పారిజాత పువ్వులని శివుడికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. శివుడికి బిల్వపత్రం, జమ్మి, మారేడు, తెల్లని పుష్పాలంటే చాలా ఇష్టం. శివుని పూజకు తామర పువ్వు, గులాబీ పువ్వు, ఎర్రమందారం, మొగలి పువ్వు వంటి వాటిని ఉపయోగించడం నిషేధించబడింది. శివుడి పూజలో ఎరుపు రంగు పువ్వులను అస్సలు ఉపయోగించకూడదు. శివునికి ఎరుపు రంగు పువ్వులు పెడితే పూజకు తగిన ఫలితం లభించదు. శివునికి శంఖం పువ్వులన్నా చాలా ఇష్టం. ఈశ్వరుడికి ఎలాంటి పనులైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే శివుడికి వెలగపండు చాలా ప్రీతికరమైనది కాబట్టి వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్యు లభిస్తుంది. శివునికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది. అలాగే
ఆ ఈశ్వరుడి యొక్క ఆశీస్సులు కూడా మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉంటాయి. ఈ విషయాలు తెలుసుకోవడం వలన శివ పూజలో మరింత శ్రద్ధ, భక్తి పెరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.